హాయ్ అండి, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం మసాలా ఉప్మా చేసుకుందాం. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం గీ వేసుకుందాం. నేను 2 స్పూన్స్ ఆయిల్ 1 స్పూన్ గీ వేసుకున్నాను. కాజు వేయించుకొని తీసేసుకుందాం. ఇప్పుడు మనం పోపులు వేసుకోవాలి. ముందు అల్లం వేసుకొని తర్వాత పోపు దినుసులు వేసుకొని నేను పల్లీలు యాడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా శనగపప్పు ఇష్టమైతే యాడ్ చేసుకొని నేను యాడ్ చేయలేదు. ఈ బాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ చిల్లీ, నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక చిల్లీ, ఒక 3 చిల్లీస్ తీసుకున్నాను. మీకు ఎన్ని అవసరమైతే అన్ని వేసుకోండి. ఇది వెజిటేబుల్ ఉప్మా చెప్పాను కదా, మసాలా ఉప్మాలో వెజిటేబుల్స్ వేసుకుంటే బాగుంటుంది. సో ఆలు వేసుకున్నాను, క్యారెట్ వేసుకున్నాను, బీన్స్ వేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్ని మగ్గిన తర్వాత టమాటో వేసుకుందాం. టమాటో కూడా కొంచెం మగ్గిన టమాటో వేసుకోండి, చాలా బాగుంటుంది. అన్నీ మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ సుజీ రవ్వకి అంటే కరాచీ రవ్వకి నేను 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. దీన్ని ఈ రేషియో చేయండి, చాలా స్మూత్గా వస్తుంది. తర్వాత మనం ఒక పొంగు వచ్చిన తర్వాత కలుపుతూ వేయండి. నూక ఎక్కడ ఉండకట్టకుండా చక్కగా వస్తుంది. తర్వాత మనం కొత్తిమీర, వేయించుకున్న కాజు వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇలా సర్వ్ చేసుకోండి వేడివేడిగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.